నమస్తే, నేను సిరి. ఏపీలో గత 5 సంవత్సరాల్లో అంటే సోషల్ మీడియాలో పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి చాలా వరకు అయితే మనకి తెలిసిందే. అయితే దీంతోని వర్ర రవీందర్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత తనని విచారణ చేసిన తర్వాత తను కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఎవరు తన వెనకాల ఉండి ఇలాంటి పోస్టులు పెట్టడానికి దోహదపడ్డారో, ఎవరు అంటే తన అకౌంట్ని కూడా హ్యాండిల్ చేసి అసభ్యకరమైనవి పెట్టారు అనేది ఎవరు చెప్తే చేశారనేది కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఎవరెవరి పేర్లు అయితే తను విచారణలో చెప్పారో మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా, ఏం జరగబోతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ లీడర్ జోగి కృష్ణంరాజు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ గత వారం రోజుల నుంచి చూస్తుంటే సోషల్ మీడియా వేదికగా చాలామంది అసభ్యంగా మహిళల గురించి అసభ్యకరమైన ట్వీట్లు, పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు 5 సంవత్సరాల్లో జరిగిన వాటిని అరెస్టులో అయితే జరుగుతున్నాయి, యాక్షన్స్ తీసుకుంటున్నారు. అయితే అందులో కీలక వ్యక్తి భారతిరెడ్డి గారి పిఏ వర్ర రవీందర్ రెడ్డి, ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ విచారణలో కొన్ని మాటలు చెప్పారు. ఐపాక్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ నుంచి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారమే నేను ఇలాంటి పోస్టులు పెట్టినా అండ్ దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పడం వల్లనే నేను వీళ్ళ పేర్లతోనే వీళ్ళ గురించి చేశాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరైతే మరి వెనకాల చేయించారో వాళ్ళకి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా, వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఏంటంటారు? అసలు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్దండి. ఎందుకంటే సోషల్ మీడియా అన్నది అందరూ కొంత మనం ఉపయోగించుకోవడం బట్టి ఉంటుందండి. మంచికి పని చేస్తుంది, చెడుకి పని చేస్తుంది. సపోజు ఎవరికో అర్జెంటుగా ఏదో అవసరం ఉంది, ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అందరూ కలిసి అతనికి సహాయం చేస్తారు, అతని ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడిందండి అప్పుడు. దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారండి మొత్తం ఈ 5 సంవత్సరాల్లో. ఒక గ్రూప్ని పెట్టి యూట్యూబ్ ఛానల్ తయారు చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో విషంకి చిమ్మించి ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళని చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే ఏం లేదు, ఈ 30 సంవత్సరాలు జగనన్నే ఉంటాడు అనే భ్రమలో ఉన్నారండి పాపం అందరూ. వాళ్ళు కూడా చాలా ఇన్నోసెంట్స్, చాలా అమాయకులు పాపం. 30 సంవత్సరాలు జగనన్నే ఉంటాడు అని ఆ చిల్లర డబ్బులకి ఆశపడి ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ పాపానికి ప్రతిఫలం అనుభవించాలి కదండి. నరకం అంటూ ఎక్కడ ఉండదు, స్వర్గం అంటూ ఎక్కడ ఉండదు, అన్నీ మన చేతిలోనే ఉంటాయి. అన్నీ భూమి మీదే అనుభవించి వెళ్ళాలి మనం. ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడే శిక్ష అనుభవించి వెళ్ళాలండి. సో తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. అంటే ఇప్పుడు చూస్తుంటే కొంతమందికి నోటీసులు ఇలా చూస్తుంటే అసలు ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే శ్రీరెడ్డి గారి వీడియోలు అసలు ఆవిడ రోత వచ్చేస్తుంది. ఆవిడ కనిపిస్తే నేను టక్కని పైకి తోసేస్తాను అన్నమాట, స్క్రోల్ చేసేస్తాను పైకి. వినలేం. ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు పాపం. ఇప్పుడు ఆమె అయితే ఒక లేఖ రాసింది, సారీ లోకేష్ అన్న అని చెప్పేసి ఒక లేఖ 2 పేజీలకి సంబంధించి మర్డర్ కత్తితో పొడిచేసి సారీ అని చెప్తే ఏమంటావు నువ్వు? ఇంకా నా ప్రాణాలు పోతున్నట్టు కదా. కసక్కని పొడిచేసి సారీ సిరి ఏమనుకోకంటే నీకు ఎలా ఉంటుంది? తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. ఆమెకైతే నోటీసులు వెళ్ళినాయి, అరెస్ట్ వెనకాల ఉండి ఎవరన్నా ఆమె అరెస్ట్ ఆపే అంత ధైర్యం చేస్తారంటారా? ఎవరు ఆపుతారు? చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు జైలు వేశారు 53 రోజులు ఆ పెద్ద మనిషిని. ఏ తప్పు చేయకపోయినా అధికారం ఉంది కదా అని చెప్పి. సో తప్పు చేశారు కాబట్టి శిక్ష తప్పదు. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలేమో చాలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు చూసి 2 చేతుల్లో జోడించి సారీ అండి అని పేరున చెప్పడం అంటే దీన్ని ఏంటి అంటే అంతే జుట్టు లేకపోతే కాళ్ళు అలా అనుకోవచ్చా మనం? అదే అధికారంలో మళ్ళీ జగనన్న వస్తుంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడను. ఇప్పుడు పాపభీతి చాలా వరకు ఇప్పుడు మనం అసెంబ్లీలో కూడా చూస్తుంటే కొంతమంది భువనేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది అసలు
దాన్ని ఎలా చూడాలో కూడా ఈ రోజుకి అర్థం కాని చాలా పరిస్థితి. అసహ్యంగా మాట్లాడారు, చాలా అసహ్యంగా. 5 సంవత్సరాలు అసెంబ్లీలో చాలా అసహ్యంగా మాట్లాడారు. అసెంబ్లీ అంటే ఒక పవిత్రమైనది. ఇప్పుడు చూడండి అసెంబ్లీ, ఇప్పుడు చూడండి ప్రతిపక్షం లేకపోయినా ఎంత బాగా మాట్లాడతారో, ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పాడు ఒక ప్రబుద్ధుడు శ్రీకాకుళం. సీదిరి అప్పలరాజు అతను ఎవరో, అతను ఒక మంత్రి. మరి ఇప్పుడు ఎవరు కూడా ఒక్కరు కూడా కనిపించట్లేదు కదా. మరి వైసీపీ వాళ్ళు కరెక్ట్గా ఉంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అన్నారు. మరి మిగతా వాళ్ళైనా వెళ్ళాలి కదా. అవును, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? ప్రతిపక్ష హోదా అడుక్కోవడం ఏంటండి, ప్రజలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి రా అంటే వచ్చి నాకు సీఎం చైర్ ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అంటే ఎవరెక్కని పెట్టాలో ప్రజలకు తెలుసు కదా. అందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన పెట్టారు. ప్రతిపక్షానికి కూడా పనికిరావురా అబ్బాయి నువ్వు అని పక్కన పెట్టేశారు. అంటే ఇక్కడ కూడా 11 సీట్లకి నన్ను పరిమితం చేశారు, అసలు తప్పు ఎక్కడ జరిగిందన్న ఆలోచన ఆయన ఆలోచించాలని కూడా అనుకోవట్లేదు అంటారా? లేదు. ఎందుకు ఆయన ఆలోచనలు అట్లా ఉంటాయి అంటారు? అంటే అతను కూడా అనుకున్నాడు ఆయన 30 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పి. ఆ ఓడిపోవడంతో 11 సీట్లు రావడంతో షాక్లోనే ఉన్నాడు ఆయన, బయటకు రాలే ఇప్పటికి కూడా. అందుకోసమే పులివెందుల్లో ఉండకుండా యలహంక ప్యాలెస్లో ఉంటారంటారా? యలహంక ప్యాలెస్ అంటే నెక్స్ట్ సెంటర్లో వచ్చే గవర్నమెంట్ ఏ వస్తుందో అని ముందే ఊహించి రాయబారాలు నడుపుతున్నాడేమో. అంటే రాయబాల్ ఇక్కడ ప్రజలు ఆయనని ఇక్కడ కనీసం ఎమ్మెల్యేగా అయినా ఎంచుకున్నారు పులివెందుల్లో. మరి ఇక్కడ ఏం కష్టాలు ఉన్నాయి వాళ్ళ ఇది తెలుసుకోవాలి, ఇప్పటికైనా నేను ప్రజల మధ్యలోకి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా అక్కడిక్కడో దూరంగా ఉంటే మరి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? ఎంచుకున్న ప్రజల పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు రాష్ట్రాన్నే గాలికి వదిలేశాడు ఆయన. పులివెందులు ఏం పట్టించుకుంటాడు? ఇంకా అవసరం లేదంటే ఓటేసి గెలిపించుకున్నాడు అంతే. ఆ జనం తెలుసుకోవాలి, ఆ పులివెందులు ప్రజలు తెలుసుకోవాలి. ఏదైనా కూడా ప్రజల చేతుల్లో ఉంటుంది. ఈసారి కూడా అది కూడా ఇవ్వకుండా ఉండాల్సింది అంటారా? అంతే కదా. అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే, అప్పుడు కూడా అర్థమైద్దో కాదో కూడా తెలియని పరిస్థితి. ఇంకా అతను ఏమంటున్నాడు, 39% అంటున్నాడు. అవును, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా ఆయన పరిపాలన ఎలా ఉందో అన్నది. వాళ్ళు కూడా 39% కూడా అర్థం చేసుకొని మారాలి. ఇప్పుడు అధికారంలో ఉండి ఏది తీసుకురాలేదు, ఏ దాన్ని ఏమంటాం, ఏ కంపెనీని తీసుకురాలే. ఒక్క కంపెనీని చెప్పండి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కంపెనీని తీసుకొని వచ్చావు, ఇదిగో ఎంత పెట్టుబడి పెట్టారు, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒక్కటే తేలా. ఇప్పుడు ప్రతిపక్షం కాకపోయినా విపక్షంలో ఉన్నా సరే వస్తున్న చూడండి యూట్యూబ్ ఏ యూనివర్సిటీ వస్తుంటే ఇది పనికిరాదు అని ఉత్తరాలు రాశారు, ఆకాశరామన్ ఉత్తరాలు. ఇప్పుడు కూడా అభివృద్ధి అవ్వకూడదు అనమాట. అట్లనే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలి, తిండికి, బట్టకి, కూడుకు, నిద్రకి, అన్నిటికీ. అసలు ఇలాంటి నాయకుడు ఇదే ఫస్ట్ టైం ఏమో సార్ అది అందరూ చూడడం. నవ్వుతున్న భవిష్యత్తు ప్రపంచంలో అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టలేడు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.